హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో కాన్వీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకు బ్రేక్ఫాస్ట్లో కానీ మార్నింగ్ టిఫిన్ కానీ ఇది చేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు ఇది కంప్లీట్గా అర్థమవుతుంది. మీరు వీడియో మొత్తం కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫస్ట్ మనం 1 బౌల్ తీసుకోవాలండి. ఇందులో హాఫ్ బౌల్ శనగపిండి వేసుకోవాలి. ఇది గుజరాతీ స్పెషల్ రెసిపీ అండి. ఇందులో హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి. ఎంత శనగపిండి వాడితే అంత పెరుగు వేసుకోవాలండి. ఇది హైదరాబాదీలో కూడా చాలామంది ఇలా చేసుకొని తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందులో మనం ఇంకెక్కడ సాల్ట్ యూజ్ చేయం కాబట్టి రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోండి. ఇలా మొత్తం దీనినంతా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మళ్ళీ కలుపుకోండి. ఎక్కడ ఉండలు కట్టకుండా మొత్తం ఇలా లూజ్గా కలుపుకోండి. దోశ పిండి కంటే లూజ్గా కలుపుకోవాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇంకా హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నేను హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను, హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను. అంటే నాకు కరెక్ట్ మెజర్మెంట్స్తో ఫుల్ కప్పు వాటర్ పట్టావండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ మిశ్రమము ఇది రెడీ అయిపోయింది కదండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోండి. ఇది వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి. ఇది తొందరగా గట్టిపడుతుంది కాబట్టి మనం స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా మెల్లిగా 3 మినిట్స్ పాటు దీనిని ఇందులో ఉడకపెట్టుకోవాలండి. ఇలా స్లోగా చేసుకోవాలి. స్టవ్ ఎక్కువగా పెట్టకూడదు. ఇలా మెల్లిగా చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, నెమ్మదిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకు ఎక్కడా కూడా ఉండలు ఉండకూడదండి. అప్పుడైతేనే మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు దీనిని ఒక్కసారి తిన్నట్లయితే ఎప్పటికీ మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా వచ్చేసింది కదండి. ఇలా సాఫ్ట్గా రావాలి.
ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. దీంట్లో వేడి అంతా బయటకు పోకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్స్ ఉంటాయి కదండి, ప్లేట్స్ వెనక సైడ్ తీసుకొని, ఆయిల్ ఏమీ అవసరం లేదండి, ఆయిల్ కూడా దీంట్లో వాడడం మనము. ఈ శనగపిండి మిశ్రమాన్ని 2 స్పూన్స్ వేసుకుంటూ మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే మెజర్మెంట్స్తో చేసుకోండి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. మరీ సన్నగా కాకుండా, మరీ పల్చగా కాకుండా, మరీ లావుగా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు, పెద్దవాళ్ళకు కూడా ఈజీగా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు స్నాక్గా కానీ టిఫిన్గా కానీ దీనిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా సులభంగా చేసేసుకోవచ్చు అండి, వంటలు రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదండి, దీనిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇది ఆరిపోవాలండి. ఇలా చేసేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక ప్లేట్ తీసుకొని దానికి కూడా కొంచెం కొంచెం పిండి వేసేసుకుంటూ మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలండి. మనకు దీనికి ఆయిల్ కూడా అవసరం లేదు, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్లేట్ అంతా మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. మరీ లావుగా కాకుండా, మరీ పల్చగా కాకుండా, మీడియంగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ అంతా. మనకు ఈ స్నాక్కి ఆయిల్ కూడా అవసరం లేదు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటికి పెట్టుకోవాలండి. నాకు 3 ప్లేట్స్కి వచ్చిందండి. ఇది మొత్తం ఆరిపోవాలి. ఇలా నేను చేసేసుకున్నాను. తర్వాత ఇది ఆరిపోయేంత వరకు మనం తాలింపుకు ప్రిపేర్ చేసేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, నువ్వులు వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి రౌండ్గా. అల్లంని తురుముకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇవి ఇందులో కాసేపు ఫ్రై కావాలి. తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకుంటే మనకు ఇది చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి. మనకు ప్లేట్స్కి పెట్టుకున్నవన్నీ ఆరిపోయాయి కదండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చాక్తో కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని ఇందులో వేసుకోవాలి. మీకు ఆయిల్ వద్దనుకుంటే ఇందులో ఆయిల్ కాకుండా పైనది తీసేసుకొని ఇందులో ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం
మెల్లిమెల్లిగా వీటిని రోల్స్లా చేసేసుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా చాక్తో మెల్లిగా అనుకుంటూ ఇలా రోల్స్లా చేసేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మెల్లిగా రోల్స్లా చేసేసుకోవాలండి. ఇవి ఇంట్లో అందరికీ సరిపోయే విధంగా వచ్చేస్తాయి. హాఫ్ కప్కే ఇలా అన్నింటినీ రోల్స్ చేసుకోండి. మనం ఆయిల్ పెట్టుకోకుండా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా అన్నింటినీ మెల్లిమెల్లిగా చాక్తో ఇలా తీసేసుకుంటూ రోల్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్ తీసుకొని మళ్ళీ దాన్ని కూడా చాక్తో ఇలా కట్ చేసుకుంటూ దీని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసి తీసుకున్న తాలింపుని వేసుకొని ఇలా మళ్ళీ రోల్స్లా చేసేసుకోవాలండి. ఒకవేళ మీకు తాలింపు వేసుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా రోల్ చేసేసుకోవచ్చు. ఏముందండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఇంకొక ప్లేట్ తీసుకున్నానండి. పిల్లలకి తాలింపు అంటే ఇష్టం లేకపోతే ఇలా నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు. తాలింపు వేయకుండా మనకు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిపై మిగిలిన తాలింపు అంతా వేసుకొని కొత్తిమీర పచ్చిమిర్చితో గార్నిష్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నా వీడియో నచ్చేసింది కదండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో రెసిపీస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మరిన్ని రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.